నమస్తే. ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రతి సంవత్సరం క్యాన్సర్తో చనిపోతున్నారు. 2023లోనే ఒక్క ఇండియాలోనే 15 లక్షల మంది క్యాన్సర్తో చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి పైగా క్యాన్సర్ బారిన పడుతూ ఉండగా కోటి మంది వరకు చనిపోయారు. రాబోయే సంవత్సరాలలో అంటే 2030 నాటికి క్యాన్సర్తోనే ప్రతి ఏటా చనిపోయే వారి సంఖ్య 1,50,00,000కు చేరవచ్చు అని అంచనా. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాక్సిన్ పై పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా మొట్టమొదటిసారిగా క్యాన్సర్ వ్యాక్సిన్ తయారు చేసింది. రష్యాలోని ప్రతి ఒక్కరికి ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయడానికి రెడీ అయిపోయింది. వైద్య రంగంలో ఇదో అద్భుతంగానే చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి దేశాలన్నీ శ్రమిస్తున్న క్రమంలో రష్యా యావత్ ప్రపంచానికి ఉపశమనమిచ్చే గుడ్ న్యూస్ చెప్పింది. క్యాన్సర్ వ్యాక్సిన్ రూపొందించినట్లు తెలిపింది రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కోవ్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. క్యాన్సర్కు వ్యాక్సిన్ను తయారు చేశామని, రష్యాలోని క్యాన్సర్ రోగులకు వచ్చే ఏడాది నుంచి ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. క్యాన్సర్ వ్యాక్సిన్ పై ప్రస్తుతం ప్రీ క్లినికల్ అధ్యయనాలు జరుగుతున్నాయని, ఈ ఏడాది చివరి నాటికి ఫస్ట్ రిజల్ట్ పొందే దిశగా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాలి అని భావిస్తున్నట్లు తెలిపారు మురాష్కో. చాలా మంది శాస్త్రవేత్తల బృందాలు సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశాయన్న మురాష్కో, ఈ వ్యాక్సిన్ ఎలాంటి క్యాన్సర్ ను నయం చేస్తుందన్న అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. క్యాన్సర్ కు రష్యన్ సైంటిస్టులు వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు అని, వ్యాక్సిన్ తయారీ కీలక దశలో ఉంది అని, త్వరలో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తాము అని ఫిబ్రవరిలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. క్యాన్సర్ వ్యాక్సిన్ రోగ నిరోధక శక్తిని పెంచే కొత్త మందు తయారీకి అతి చేరువలో ఉన్నాయి అని అన్నారు పుతిన్. వ్యాక్సిన్ తయారీ కోసం ఏఐ టెక్నాలజీని వాడుతున్నట్లు తెలిపింది రష్యా. సాధారణంగా క్యాన్సర్ వ్యాక్సిన్ తయారీ చాలా పెద్ద ప్రాసెస్ అని, ఇందుకోసం రష్యాకు చెందిన ఇవాన్నికోవ్ ఇన్స్టిట్యూట్స్ లో ఒప్పందం చేసుకున్నాము అని, ఏఐని ఉపయోగించి 30 నిమిషాల నుండి గంటలోపే వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్లు తెలిపింది రష్యా.